ప్రశ్నలు, సందేహాలు అడగండి. మీ అనుభూతి చెప్పండి. మీ సంకల్పం కూడా చెప్పండి. నమస్తే గురూజీ. చెప్పండమ్మా. ఈ ఉపనిషత్తు సారమంతా విన్న తర్వాత నాకు శరణాగతి అనే పదం సరిపోతుందా గురూజీ దీనికి? మ్యూట్లో ఉన్నారు గురూజీ. సరిపోతుందమ్మా శరణాగతి. అది అనిపించింది గురూజీ. ఇప్పుడు భర్త చెప్పినట్టు వింటే ఎట్లయితే నిశ్చింతగా హాయిగా ఉంటుందో, పరమాత్మ చెప్పినట్టు మనం వింటే మనం కూడా హాయిగా ఉండొచ్చు అనేది ఈ పోలిక ద్వారా చాలా ఈజీగా అర్థమైంది గురూజీ. ఈ ఉపనిషత్తు మొత్తం విన్న తర్వాత ఉద్గీత ద్వారా మన శరీరం ఆరోగ్యమే కాకుండా ఇంద్రియాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉంచుకోవడము, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడము, ఇవన్నీ సరిగా ఉన్నప్పుడు మనము పరమాత్మను పొందడానికి సోమరిలంగా ఉండకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఈ ప్రయత్నంలో అంతా అంతా ఆ పరమాత్మయే అని మనం గుర్తించి నచ పునరావర్తతే అంటే మళ్ళా ఇంక ఈ జన్మ వద్దు అనేది ప్రతి క్షణం గుర్తుపెట్టుకొని ప్రయత్నం చెయ్యాలి, చేస్తూ ఉంటాను అని ఈరోజు నేను సంకల్పం తీసుకున్నాను గురూజీ. నచ పునరావర్తతే. ధన్యవాదాలు గురూజీ. నమస్తే. మళ్ళీ వచ్చేదే లేదు. గురూజీ. ఏ నిరాశ రానివ్వకండి. ఈ జన్మలో సాధ్యమా, ఇది అవుతుందా, ఇటువంటి అవసరం లేదు. నిజానికి అవుతుంది. అందులో ప్రమాణం యావద్ ఆయుష్యం బ్రహ్మలోకం అభిసంపద్యతే. జీవించున్న రోజులు మొత్తం కూడా బ్రహ్మలోకంలో ఉండొచ్చు. గమనించడం లేదు. మనం ఏమనుకుంటున్నామంటే మొత్తం కష్టాలే ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి అనుకుంటున్నాం. కానీ అప్పుడప్పుడు ఆనందం కూడా పొందుతున్నాం కదా నిద్రలో, గాఢ నిద్రలో కాదు, వ్యవహారంలో కూడా మెలుగుతున్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఆనందం లభిస్తుందా లేదా? ఒక క్షణమైనా లభిస్తుంది కదా. అప్పుడప్పుడు అటువంటి క్షణాలు, ఎన్నో క్షణాల ఆనందాన్ని పొందినాం మనం. పొందినామంటే చిన్నప్పుడు అమ్మ ఉన్నప్పుడు పొందినాం. మన సంబంధం లేదు, ఏ బాధ్యత లేదు, ఏ బాధ లేదు. అమ్మ చెప్పినట్టు వినడం అంతే. అమ్మ పైన ఆధారం, భారం అలా ఉన్నప్పుడు. అలాగే అన్న ఉన్నప్పుడు, అక్క ఉన్నప్పుడు, చిన్నపిల్లలు అంటే చిన్న వయసు వారు, అన్న పెద్ద అన్న ఉంటే తమ్ముడికి పెద్ద భయం ఉండదు, బాధ ఉండదు, బాధ్యత ఉండదు. అక్క ఉంటే చెల్లికి బాధ్యత ఉండదు, బాధ ఉండదు, తమ్ముడు కూడా ఉండదు. పెద్దవాళ్ళు ఉంటే చిన్నవాళ్ళకు, ఒక పెద్ద అధికారి ఉంటే, పెద్ద ఆఫీసర్ ఉంటే చిన్న ఆఫీసర్ పెద్ద బాధ్యత ఉండదు, చెప్పినట్టు వినడమే. వీళ్ళ బుద్ధి అవసరం ఉండదు. పెద్ద ఆఫీసర్ బుద్ధి కావాలి, పెద్దవాళ్ళ బుద్ధి కావాలి, పిల్లల బుద్ధి అవసరం లేదు. ఉపాధ్యాయుడు ఉంటే విద్యార్థుల బుద్ధి అవసరం లేదు. అంటే వాళ్ళు ఆలోచించడం ఉండదు. ఒక నాయకుడు ఉంటే కార్యకర్తలకు బాధ ఉండదు. ఇది లేకపోవడం వల్లనే సమస్య. మనకు ఒక నాయకుడు లేడు, ఒక తండ్రి లేడు, ఒక తల్లి లేదు, ఒక అన్న లేదు, ఒక అక్క లేదు, ఒక గురువు లేడు. ఎలా ఉంటుంది? భర్త లేడు, భర్త ఉంటే ఎలా ఉంటుంది? భర్త భారం వేసిన భార్య యొక్క స్థితి చెప్పండి. భర్త బుద్ధిమంతుడు, గొప్పవాడు, అర్థం చేసుకుంటాడు, వివేకవంతుడు, అప్పుడు భార్యకు సమస్యలు ఉంటాయా? భర్తకు మంచి అలవాట్లు ఉన్నాయి, బాధ్యత వహిస్తున్నాడు, అన్ని అర్థం చేసుకుంటాడు, భార్య ఎలా ఉంటుంది? ఎంత సుఖంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. కానీ ఆ భార్య ఎలా ఉండాలి? భర్త చెప్పినట్టు వినాలి కదా. అసలు మిథునం ఇదన్నారు ఇక్కడ. మిథునం అంటే జంట కలిసి ఉండేవారు, ఎప్పుడు కలిసి ఉండేవారు. దాని మిథునం అనేది భార్య భర్తలు పోలుస్తారు, కానీ అసలు మిథునం పరమపిత పరమాత్మ ఆత్మ. మాటి గుర్తు చేసుకోవాలి. పరమపిత పరమాత్మే పతి, పిత, మాత, భర్త. ఈ మాట కూడా భర్తను మాట కూడా పరమపిత పరమాత్మ భరించేవాడు,
ప్రపంచాన్ని, ఈ జగత్తును భరించేవాడు పరిమిత పరమాత్మయే. గురుజీ. ఓ శుభమమ్మ, చాలా మంచి సంకల్పం, గట్టి సంకల్పం. దాన్ని ఇంకా పెంచుకోండి, గట్టి చేసుకోండి. అసాధ్యం అసంభవం కాదు, కష్టసాధ్యం అంతే. ప్రయత్నం చేస్తే, పురుషార్థం చేస్తే సాధ్యం. ఇప్పుడే సాధ్యం, ఇప్పుడే, ఈ క్షణమే. నిజానికి ఇది మనకు వినడానికి అది అనిపిస్తుంది కానీ ఈ క్షణమే సాధ్యం. ఎందుకంటే దాని కొరకు సమయం అవసరం లేదు, ధనం అవసరం లేదు, శరీరంలో పెద్ద బలం అవసరం లేదు. కేవలం అర్థం చేసుకోవడం, వివేకం ఉంటే చాలు. అర్థం చేసుకుంటే చాలు. తత్వజ్ఞానం, వివేకం, రెండే మాటలు. గురుజీ. ఏది చూసుకోవాలి. తర్వాత నిస్వార్థంగా, నిష్కామంతో, నిష్కామ కర్మ చేయాలి. గురుజీ. జ్ఞానం అన్నా వివేక జ్ఞానం అని ఒకటే. కానీ ఆ జ్ఞానంతో మనం చేసే కర్మ నిష్కామ కర్మ. అంటే మనం ఏది ఆశించకుండా, పేరు ప్రతిష్టలు అది ఇది ఏం ఆశించకూడదు. అదే అన్ని వస్తాయి. వింత ఏంటంటే ఏమి ఆశించకుండా పని చేయండి, అన్నీ వస్తాయి. పేరు ప్రతిష్టలు, ధనము, సుఖాలు, భోగాలు, ఐశ్వర్యాలు అన్ని లభిస్తాయి. నిజానికి ఏది కోరకుండా అన్ని లభిస్తాయి నిష్కామ కర్మ ద్వారా. చివరికి మోక్షం లభిస్తుంది. అది ఎప్పుడో చనిపోయిన తర్వాత కాదు, ఇప్పుడే, ఈ క్షణమే, ఈ రోజే. వారిని ప్రయోగం చేసి చూసుకుంటాం. ఈ మాటలు అందరి కొరకు, ఈ సలహాలు, ఈ పరామర్శ అందరి కొరకు అందరు ప్రయత్నం చేయండి. ముందుగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి, మీ శరీరాన్ని అర్థం చేసుకోండి, మీ మనసును అర్థం చేసుకోండి. ముందు మీ శరీరం, మీ మనసు, మీ ఇంద్రియాలు, మీ కాళ్ళు, కీళ్ళు, మీ శారీరక ఆరోగ్యం, మీ మానసిక ఆరోగ్యం, ముందు అది చూసుకోండి. గమనించండి, నేను ఆత్మను, ఈ శరీరంలో ఉన్నాను. శరీరం వేరు, నేను వేరు, మనసు వేరు, ఇంద్రియాలు వేరు. వాటిని రక్షించేది, కాపాడుకునేది, బలంగా పుష్టిగా ఉంచే, ఆరోగ్యంగా ఉంచే బాధ్యత నాదే. గట్టిగా సంకల్పం చేసుకోండి, ఈ శరీరాన్ని కాపాడుకున్న బాధ్యత నాదే. ఇంటిని కాపాడుకుంటున్నాను, పిల్లల్ని కాపాడుకుంటున్నాం కానీ, ఆ వస్తువులు ఈ వస్తువులను కాపాడుకుంటున్నాం కానీ, మన శరీరాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం, మనస్సును కాపాడుకోలేకపోతున్నాం. మనసు మన పెద్ద సేవకుడు, నిజానికి శాశ్వత సేవకుడు, ఈ జన్మ వరకు, మోక్షం వరకు. అటువంటి సేవకుడిని కాపాడుకోలేకపోతున్నాం. అర్థం చేసుకుంటే హాయిగా ఉంటుంది. ప్రయత్నం చేయండి. ఇంకా ఎవరైనా? నమస్తే గురుజీ, ధన్యవాదాలు. శుభం. కొత్తవారు ఎవరు? గోరంటి లావణ్య గారు కొత్తగా కనిపిస్తున్నారు. కాట్రగడ్డ సాంబశివరావు గారా ఎవరు? పరిచయం? గోరంటి లావణ్య గారి పరిచయం ఎక్కడి నుండి? లేనట్టు. ఇంకెవరైనా ప్రశ్నలు, సందేహాలు? గురూజీ నమస్తే. గురూజీ నమస్తే. చెప్పండి. గురూజీ, ఇప్పుడు ఈ ఉపనిషత్ సారం అంతా కూడా భగవంతుని యొక్క ఆనందం పొందడం ఎలాగా, ఇవన్నీ చాలా చక్కగా వివరణ ఉంది. అయితే ఈ ధ్యానం చేసేటప్పుడు కలిగే ఆనందం భగవంతుని ఆనందం వైపే ఉంటుంది, కానీ జీవుడి యొక్క లక్షణం గురించి అంటే ఇలా ఉంటుంది. అదే ఈ శరీరం అంటే ఇలా అదే కొన్ని లక్షణాలు, అసలు జీవుడి లక్షణాలు ఎలా మనం గుర్తించాలనేది కొద్దిగా అంటే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు కూడా కొన్ని అంటే మీరు కొద్దిగా వివరణ ఉంది. కాకపోతే ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు జీవుడి గురించి మరి ప్రయత్నం ఉండదు, భగవంతుని గురించి ఆనందం పొందినట్టు అనిపిస్తుంది గురూజీ. మీరేమడుగుతున్నారు ఒకసారి గట్టిగా అనుకుని చెప్పండి ఒక వాక్యంలో. ఒక వాక్యంలో అంటే జీవుడి లక్షణాలు అంటే ధ్యానం చేసేటప్పుడు జీవుడి గురించి మరి ప్రయత్నం లేకుండా భగవంతుడి గురించే ప్రయత్నం చేస్తాను గురూజీ. జీవుని యొక్క అదే మన జీవన లక్షణాలు, మన అంటే ఆత్మలో ఉన్నటువంటి జీవుడి గురించి లక్షణాల గురించే తెలుసుకుంటున్నాం, కానీ ఆ జీవుడు ఎలా ఉన్నాడని ధ్యానంలో మరి అది రావట్లేదు గురూజీ అంటున్నాను. మీకు ధ్యానం ఎక్కడ కుదురుతుంది? మీరు ధ్యానం అంటున్నారు, ధ్యానం ఎక్కడ అవుతుందని మీరు ధ్యానం అనుకుంటున్నారు, కానీ ధ్యానం ఎక్కడ అవుతుందని. అవును గురూజీ. ధ్యానం అని భ్రమలో ఉన్నారు మీరు. ధ్యానం కావట్లేదు కదా, ధ్యానం అయితే సమస్య ఉండదు కదా. ధ్యానం అంటే ఏమనుకుంటున్నారు? ఒక విషయం తీసుకొని తత్రేకతానత ధ్యానం, ధ్యానం నిర్విషయం మనః. ఏ విషయం లేకుండా ఒకే ఒక విషయం, అది కూడా ఆత్మ పరమాత్మ తప్ప. మూడు విషయాలు మాత్రం ఉండాలి. అందులో ముఖ్యంగా పరమాత్మ విషయం ఉండాలి.
ఆ పరమాత్మ విషయం అర్థం కావడం ముందు మన గురించి మనం తెలుసుకోవాలి, ఆత్మ గురించి తెలియాలి. దానికంటే ముందు ధారణ కావాలి. అసలు ధారణ అవుతుందా అది చూసుకోవాలి. ధారణ కంటే ముందు ప్రత్యాహారం అవుతుందా, మనసును పట్టుకుంటున్నామా, బంధించుకుంటున్నామా, మనసు అటు ఇటు వెళ్లకుండా చూసుకుంటున్నామా. మనసు పరిపరి విధాల పరిగెత్తుతుంది కదా, అటు ఇటు ఎటో పరిగెత్తుతుంది కదా, దాన్ని పట్టుకుంటున్నామా. మనసును పట్టుకుంటే ఇంద్రియాలు ఆగుతాయి, ఇంద్రియాలు ఆగుతున్నాయా, దానికి ప్రాణాయామం సరిగా చేస్తున్నామా, ప్రాణాయామం జరుగుతుందా, నియమాలు పాటించి ప్రాణాయామం చేస్తున్నామా, ఆ ప్రాణాయామం కంటే ముందు ఆసనం సిద్ధించిందా, ఒకే ఆసనంలో కదలకుండా ఉండగలుగుతున్నామా, ఏ నొప్పి లేకుండా, ఏ తిమ్మిరి లేకుండా, అరగంట 5 నిమిషాలు ఎంతైనా ఉండగలుగుతున్నామా, దానికి యమనియమాలు పాటిస్తున్నామా. యమనియమాల నుంచి ప్రారంభించాల్సి వస్తుంది. అది చేస్తున్నారా. ధ్యానంలో ఏం తెలుస్తుంది, అది అనుకుంటున్నారు. మీకు ధ్యానంలో ఆత్మ గురించి అర్థం కావడం లేదు, ఆత్మ లక్షణం తెలియడం లేదు, కానీ పరమాత్మ లక్షణాల గురించి ప్రయత్నం చేస్తున్నాం. అసలు ధ్యానం కుదరడం లేదు కదా. మీకు పరమాత్మ లక్షణానికి ఆత్మ లక్షణాలు ఎక్కడ ఉన్నాయి అక్కడ కదా, అలా అనిపిస్తుంది మీకు. అదే అంటే క్రమం ఉంది. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, అది క్రమం. ఊరికే నేరుగానే ధ్యానం కుదరట్లేదు, సంధ్యోపాసన చేసుకుంటున్నాను, ధ్యానం కుదరట్లేదు అంటారు. ఆ ముందు మెట్లు వద్దా. ముందు మెట్లు ఎక్కకుండానే 7వ మెట్టు కావాలనుకుంటున్నారు. 8వ మెట్టు సమాధి. అసలు 6వ మెట్టే కాలేదు, 7వ మెట్టే ఎలా ఎక్కుతారు. మొదటి మెట్టే ప్రారంభించలేదు ఇంకా. నియమములలో మళ్ళీ అహింస, సత్యం, అస్త్యం, బ్రహ్మచర్యం అన్నీ అవుతున్నాయా. అహింస, సత్యం, అస్త్యం, బ్రహ్మచర్యం అవుతుందా, పరిగ్రహం అవుతుందా, సంతోష స్వార్థ ఈశ్వర ప్రణామం అవుతుందా, శుచిగా ఉంటున్నామా, వ్యవహారంలో శుచిగా ఉంటున్నామా. స్నానం చేసుకోవడం, ఉతికిన బట్టలు వేసుకోవడం మాత్రమే కాదు, మన వ్యవహారంలో శుచిగా ఉంటున్నామా, శుద్ధంగా ఉంటున్నామా, సంతోషంగా ఉంటున్నామా, ఇదంతా గమనించాలి. ఇక్కడి నుంచి ప్రారంభించాలి, స్థూలంగా ప్రారంభించాలి. ఒక్కొక్క మెట్టు ప్రయత్నం చేయండి, సాధన చేస్తే అర్థమవుతుంది. ఒక్కసారి జంప్ చేయాలని చూడకూడదు, ఎగిరి గంతేయాలని చూడకూడదు. అలా లేదు. దానికోసం ఇదైన తర్వాతనే అది, దాని తర్వాతనే అది, ఇదెన్ని రోజులు, ఇదెన్ని నెలలు, ఇదెన్ని సంవత్సరాలు, అలా ఉండదు. ఇదంతా ఒకే రోజు కావచ్చు. యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి కూడా ఒకే రోజు కావచ్చు, గట్టి నిర్ణయం చేసుకుంటే. మనం అన్ని కావాలనుకుంటున్నాం కదా, అన్ని కావాలనుకుంటేనే అదే సమస్య. 2 గుర్రాలపైన స్వారీ చేయడం జరుగుతుంది. సమస్య ఎక్కడ ఉంది. ఒక గుర్రం ఎక్కండి, అప్పుడు అర్థమవుతుంది. అన్ని గుర్రాలు, ఒక గుర్రం కాదు, 2 గుర్రాలు కాదు, మన 10 గుర్రాలు ఉన్నాయి మన ముందర. అన్ని గుర్రాలపైన స్వారీ చేయాలనుకుంటున్నాం, కొట్టుకుపోతున్నాం కదా. మనం చెప్పడానికి వింటున్నాం కానీ మనం ఆచరించడానికి వినడం లేదు. అందుకే చెప్పడం తగ్గించి ఆచరించే ప్రయత్నం చేస్తే అన్ని అర్థమవుతాయి. మనం చింతనం చేయాలి, ఆలోచించాలి. నేను పాటిస్తున్నానా, నటిస్తున్నానా, ఏం చేస్తున్నాను చూసుకోవాలి. ఎవరికి వారు చూసుకోవాలి. ఎవరికో చెప్పడం కొరకు వినకూడదు, చెప్పడం కొరకు అధ్యయనం చేయకూడదు. మన కొరకు మనమే. మన మననం చింతనం అంతా మన కొరకే, మనం తరించడం కొరకే. మనం అక్కడే ఉండి అక్కడే ఆగిపోయి ఎవరిని పంపిస్తున్నాం, వారు ముందుకెళ్ళిపోతున్నారు, మనకంటే ముందుకెళ్ళిపోతున్నారు, అభివృద్ధి చెందుతున్నారు, పురోగతి వారికి ఉంది. మనం ఇక్కడే ఆగిపోతున్నాం కదా. మనం కేవలం దారి చూపిస్తున్నాం, ఆ దారిలో వెళ్ళడం లేదు. ఏడవాల్సి వస్తుంది, అయ్యో నేను ఇక్కడే ఆగిపోయినాను కదా అని చెప్పేసి. అందరికి దారి చూపించి అక్కడే ఉంటేలా. రోడ్ల మీద సైన్ బోర్డులు ఉంటాయి, అందరికి దారి చూపిస్తాయి, 6 మార్కులు బాణం గుర్తులు ఉంటాయి కదా రోడ్ల పైన, ఇటు వెళ్ళండి అని చెప్పేసి. అది మాత్రం అక్కడే ఉంటుంది. మన జీవితం కూడా అంతే ఉంది. మనం అక్కడే ఉంటున్నాం అంటే ఏంటి, దారి చూపిస్తున్నాం కానీ మనం వెళ్ళడం లేదు. ఇది గమనించండి. ఇది ఎక్కడ ఉంటున్నాం, ఏం చేస్తున్నాం అనేది అప్పుడు అర్థమవుతుంది. సరేనా. నమస్తే గురూజీ. ప్రయత్నం అయితే అవుతుంది. కాకపోతే మీరు చెప్పే విశ్లేషణ బట్టి కొద్దిగా ముందుకు విషయం ఎప్పుడైతే ఆగట్లేదు, ప్రయత్నం జరుగుతుంది. కాకపోతే లోపాలు ఉన్నాయి, దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం ఉంటే గట్టి ప్రయత్నం చేయాలి, గట్టి సంకల్పం చేసుకోవాలి. ప్రయత్నం అవుతుంది, ప్రయత్నం అవ్వదు, దానికి అది అవ్వదు.
ప్రయత్నం చేస్తున్నాను. వాక్యం ప్రయత్నం చేస్తున్నా అని చెప్పాలి. ప్రయత్నం అవుతుంది కాదు, ప్రయత్నం కాదు. దానికి అది ఏది కాదు. ప్రయత్నం చేస్తున్నాను, ప్రయత్నం చేయాలి. గట్టి సంకల్పం పురుషార్థం ఉంది గురూజీ. కాకపోతే కొన్ని విషయాల్లో మీరు అన్నట్టుగా మరి ఇటు సామాజిక విషయాల వైపు వచ్చేసరికి ఇదంతా సమాజం ముఖ్యం అనుకుంటున్నారు కదా, పరమాత్మ ముఖ్యం కాదు మీకు. అది మరి కొన్ని విషయాల్లో ముఖ్యం అనేసి మళ్ళీ ఇది అంతా అది ఎవరు నిర్ణయం చేసుకోవాలి? ఏ దేవుడు నిర్ణయం చేయాలి? నేనే చేసుకోవాలి, ఎవరు చేయరు. మీరు చేసుకోండి. మరి ఆటంకాలు ఏమిటో చూసుకోండి. ఆటంకాలు ఏమో చూసుకోవాలి. ఎక్కడ పొరపాటు ఉంది, ఆటంకాలు గమనించాలి. ఆటంకాలు ఉంటాయి, మీకు కొన్ని ఆటంకాలు ఉంటాయి, వాటిని గమనించండి. ఆటంకాలు దాటండి. ఆటంకాలు దాటే ఆ పురుషార్థం కూడా మీరే చేసుకోవాల్సి వస్తుంది. అవును. దాంతో శక్తి, బలము, యుక్తి, బుద్ధి అన్ని ఇచ్చి పెట్టినాడు. అన్ని ఉన్నాయి మన లోపల. మనకి ఏది రుచి అదే చేస్తాం. ఎవరికి ఏది రుచిస్తే అదే చేస్తారు. మనకి ఏది ఇష్టం అదే చేస్తాం. బాగా గమనించాలి. మనకు అది ఇష్టం కూడా చేస్తున్నాం. సామాజికంగా వెళ్ళాలనుకుంటున్నాం, చేస్తున్నాం. సేవ చేయాలనుకుంటున్నాం, చేస్తున్నాం. అంతే, అది మన ఇష్టం. అందుకే మనం అనుభవించాల్సి వస్తుంది. మన ఇష్టం కాబట్టి మనం అనుభవించాలి. మన ఇష్టమే మన కష్టం. ప్రయత్నం చేయండి. గట్టి ప్రయత్నం చేస్తే సాధ్యమవుతుంది. మన ప్రయత్నం లోపం ఉంటుంది. ఎక్కడైనా మన ప్రయత్నం లోపమే. అదే గురించి. నమస్తే, ధన్యవాదాలు మీకు ప్రత్యేకంగా. ఇంకెవరైనా? నమస్తే గురూజీ. చెప్పండి. ఈ చాందోగ్యోపనిషత్తు మొత్తం అన్ని ప్రభాటకాలు ఖండం యొక్క సారాంశం ఒక సందేశంగా నాకైతే చివర 3 ఖండాల్లో కనిపిస్తుంది గురూజీ. అది సాధారణంగా ఉపనిషత్తు ఋషులు ఒక విషయాన్ని చివరిలో 2 సార్లు ఇచ్చారంటే అది ముఖ్యంగా స్వీకరించాలని ఇస్తున్నారు. అది 13 అష్టం ప్రపాఠకం 13 ఖండంలో ఒక సందేశము. అది ప్రార్థనా మంత్రంలో బ్రహ్మలోకము అభిసంభవామి అంటే ఇచ్చారు. ఇక్కడ దానికి బ్రహ్మలోకం అంటే అకృత బ్రహ్మలోకం అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ సాంసారికమైన ఇవన్నీ విషయాలన్నీ సకృతాలు, వాటి నుండి నివృత్తి అవ్వాలి. నివృత్తి అయితేనే తప్ప అకృతమైన బ్రహ్మలోకం చేరుతామనేది ఈ 13వ ఖండంలో ఇవ్వటం జరిగింది గురూజీ. అలాగే దాన్ని పొందాలంటే మరొకటి వదలాలి. ఆ ఏది వదలాలనేది దాని తర్వాత చతుర్దశ ఖండంలో కూడా అది కూడా 2 సార్లు ఇవ్వడం జరిగింది. లిందుమా అభిగాం. అంటే మనం ఈ యోని జనన మరణముల బంధం నుంచి విడిపడ్డాక ఆ యోనిలో ఉండటానికి ఆ యోనిని వదలాలనేది. అంటే జన్మం వదిలిస్తే తిరిగి మరణం రాదు. కాబట్టి ఇక్కడ బ్రహ్మలోకం పొందాలంటే తిరిగి జన్మ కోరకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలని ఇందులో కూడా 2 సార్లు ఇవ్వటం జరిగింది. అలాగే ఆఖరి ప్రపాఠంలో ఆఖరికి మన యొక్క లక్ష్యాన్ని దేనికోసం ప్రయత్నించాలా? బ్రహ్మలోకం అభిసంపద్యతే నచ పునరావర్తితే అనేది కూడా ఇక్కడ కూడా 2 సార్లు ఈ ప్రవాహంలో ఇవ్వటం జరిగింది. కాబట్టి మనం ఈ జన్మలోని మీరన్నట్టు ఈ క్షణమే బ్రహ్మలోకాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. దానికోసం ఏది వదలాలనేది కూడా ఇందులో తెలుసుకున్నాము. దానికోసం ప్రయత్నం చేయాలి తెలుసుకున్నాం గురూజీ. అలా ప్రయత్నిస్తాను. ఓం నమస్తే గురూజీ, ధన్యవాదాలు. 2 సార్లు ఇవ్వడము దాని ఉద్దేశం ముగింపు అని చెప్పడానికి. 2 సార్లు వాక్యం, 2 సార్లు ఒక వచనం, ఒక పదం చెప్పారంటే అది ముగింపు అని చెప్పడానికి సంకేతం అది. అయితే అష్టమ ప్రపాఠకంలో 13వ ఖండంలో శ్యామాత్ శబలం ప్రపద్యే, శబలాత్ శ్యామం ప్రపద్యే, అశ్వ ఇవ రోమాణి విధూయ పాపం చంద్ర ఇవ రాహోర్ ముఖాత్ ప్రముచ్య ధూత్వా శరీరం అకృతం కృతాత్మ బ్రహ్మలోకం అభిసంభవామి ఇతి.
ఇది చేయవలసిన. అంటే ఈ రజోగుణం ఇక్కడ శ్యామ రూపం అంటే తమోగుణం, శబలం రజోగుణం. తమోగుణం రజోగుణం నుంచి దూరం కావాలి. అజ్ఞాన దశ నుండి శుభకర్మలు ఆచరించి మనం ముందుకెళ్ళాలి. అజ్ఞానం అనేది శుభకర్మలు చేయనివ్వదు. తమోగుణము వివేకం ఉండదు అందులో. నేరాలు చేసేవారు, అపరాధాలు చేసేవారు తమో గుణం నుండి చేస్తారు, వివేకం విచక్షణ లేకుండా. ఆ దశను దాటాలి. రజోగుణం కూడా దాటాలి. రజోగుణం వారు కొంత కర్మ చేస్తారు, కానీ అది కూడా దాటాలి. చివరికి సత్వగుణం, అది కూడా దాటాలి. అన్ని దాటాలి. నిజానికి శుద్ధి చేసుకోవాలి. గుర్రం విదిలించుకున్నట్టుగా, జూలు విదిలించుకున్నట్టుగా, శుద్ధి చేసుకున్నట్టుగా ఆ రాహుముఖం నుంచి చంద్రుడు బయటకు వచ్చినట్టుగా శుద్ధి కావాలి. మనం చంద్రగ్రహణాన్ని గమనించినప్పుడు చంద్రగ్రహణం సమయంలో ఆ గ్రహణం ఆరంభంలో, తర్వాత గ్రహణం అయిన తర్వాత, గ్రహణం విడిచిన తర్వాత చంద్రుడు ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడు, శుద్ధంగా కనిపిస్తాడు. ఆ రకంగా శుద్ధమైన అర్థం. అలా ఈ సాంసారిక ఏదైతే పనులు ఉంటాయో అవన్నీ దాటాలి, దాటిపోవాలి. సాంసారిక పనులు లేకుండా చేసుకోవాలి. అంటే అటువంటి బాధ్యతలు, ప్రపంచంలో మనం చేయాల్సిన బాధ్యతలు, కర్మలు ఏవైతుంటే పూర్తి చేసుకోవాలి. తొందరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి. అలా పూర్తి చేసుకొని అప్పుడు దానికి బాగా గమనించాలి. మనకు పని ఉన్నప్పుడు, బాధ్యత ఉన్నప్పుడు ఉపాసన కాదు. దాని అర్థం తొందరగా ఆ బాధ్యతలు పూర్తి చేసుకోవాలి. చేయాల్సిన పని ఆ స్థూల కర్మలే కావచ్చు, ఆ పని ముందు చేసుకోవాలి. ఆకలి వేస్తుంది అనుకోండి, ఆకలి వేస్తూ ఉపాసన చేసుకుంటే కుదరదు. ఆకలి పూర్తి చేసుకోండి, ఆకలి నివృత్తి చేసుకుని అప్పుడు ఉపాసన కూర్చోవాలి. చేయవలసిన పనులు చేసుకుని కూర్చుంటే మంచిది. దాని అర్థం అది. మన కృత్యములు ఏవైతున్నాయో చేయవలసినవన్నీ పూర్తి చేసుకోవాలి. కృతాత్మలు కావాలి అని పూర్తి చేసుకోవాలి. కృతకృత్యులు కావాలి. అప్పుడు బ్రహ్మలోకం. బ్రహ్మలోకం అభిసంభవామి ఇది అభిసంభవామి అని చెప్పేసి ఇక్కడ ఇది ముగింపు అని చెప్పడానికి ఈ ప్రార్థన ముగింపు. అలాగే బ్రహ్మ ప్రార్థన ఆకాశమే, ఆకాశో వై నామరూపయోర్ నిర్వహిత తే యదంతరాయద్ బ్రహ్మ అని చెప్పేసి ఇందులో చివరికి అదత్కం అంటే యోనిలో దంతాలు ఉండవు, దాని పేరు అదత్కం. కానీ అది తినేస్తుంది, యోని తినేస్తుంది. అంటే అర్థం ఏంటి? మళ్ళీ జన్మ రావడం అనేది మనం తినేస్తుంది. మళ్ళీ జన్మించకుండా ఉండే ప్రయత్నం చేయాలి. అది లిందు మా అభిగాం. లిందుని పొందకుండా ఉండాలి అంటే మళ్ళీ ఆ యోనిని పొందకుండా ఉండాలి, జన్మను పొందకుండా ఉండాలని అర్థం. ఇది కూడా, ఈ ప్రార్థన కూడా ముగింపు కాబట్టి ఇందులో కూడా 2 సార్లు లిందు మా అభిగాం అని చెప్పేసి ముగించడం జరిగింది. చివరిలో కూడా అంతే. నచ పునరావర్తతే ఇది మొత్తం ఈ ఉపనిషత్తు సమాప్తికి సూచనది. నచ పునరావర్తతే అంటే ఈ ఉపనిషత్తు పూర్తయింది, సమాప్తం చెప్పడానికి 2 సార్లు అది పునర్వచనం అన్నమాట. ఇది విధానం. చివరిలో ఉన్నటువంటి ఆ 3 ఖండాలను అర్థం చేసుకుంటే మనం ఏం చేయాలో తెలుస్తుంది. మనం ఎక్కడున్నాం, ఇంకా మనం చేయవలసిన పనులు ఉన్నాయి కాబట్టి ఇంకా కృతకృత్యం కాలేదు, కృతాత్మనం కాలేదు, పని పూర్తి కాలేదు కాబట్టి అందుకే ఉండాల్సి వస్తుంది. అది గమనించాలి, రాసుకోవాలి. లేకపోతే నాకేం పనులు ఉన్నాయి, ఎందుకు ఇది ఆగిపోతున్నాను, ఉపాసన ఎందుకు జరగట్లేదు, ఎందుకు నాకు వైరాగ్యం రావట్లేదు, ఎందుకు ఇందులోనే ఉండిపోతున్నాను అని చెప్పేసి గుర్తు చేసుకోవాలి. ఎవరికారు చూసుకోవాలి. మనకు మన పనులు ఏమిటో, మన బాధ్యతలు ఏమిటో మనకే తెలుసు కదా. కానీ ఒక్కోసారి బాధ్యత కాని బాధ్యత అనుకుంటాం. మనకే పని ఉండదు కానీ వారి పని వీరి పని పెట్టుకొని ఆ తలపైన మోసుకుంటాం. మనం తలభారం అవుతుంది. మన సంబంధం లేదు, మన బాధ్యత లేదు, కానీ పెంచుకుంటాం అనవసరంగా. అసలు బాధ్యత ఒకటి ఉంది, పరమపిత పరమాత్మ యొక్క బాధ్యత ఉంది. మన పిత చెప్పినట్టు వినకుండా ఎవరో చెప్పినట్టు వింటున్నాం, అది తప్పు కదా. మన అధికారి, మన ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు అధికారి చెప్పినట్టు వినాలి కదా. వేరే యజమాని, వేరే అధికారి చెప్పినట్టు వింటున్నాం. మన ఆఫీసర్ చెప్పినట్టు, మన యజమాని చెప్పినట్టు మనం వినడం లేదు. అందుకే సమస్యలు వస్తున్నాయి. అప్పుడు మన యజమాని ఏమంటాడు? నేను చెప్పినట్టు వినడం లేదు, వేరే వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు కాబట్టి ఇక నా దగ్గర పనికిరావు అంటాడు. అప్పుడు ఇక్కడ పని చేయడానికి వీలు లేదు, నా మాటలు వింటున్నావు, ఎవరి మాటలు వింటున్నావు కాబట్టి పనికిరావు, వెళ్ళిపో అంటాడు. జరుగుతుంది అదే. భగవంతుడు వెళ్ళిపో ఎందుకు అంటున్నాడు? నా దగ్గర ఉండకు, వెళ్ళిపో ఎందుకు అంటున్నాడు అంటే భగవంతుడు చెప్పినట్టు వినడం లేదు. మన స్వామి, మన రాజు చెప్పినట్టు మనం వినడం లేదు. మన స్వామి చెప్పినట్టు మనం వినాలి.
మన భర్త చెప్పినట్టు మనం వినాలి. మంది భర్త చెప్పినట్టు వింటే ఏమవుతుంది? అది వికృతం కదా. ఒక భార్య వేరే భర్త చెప్పినట్టు వింటే వికృతం కదా. తన భర్త చెప్పినట్టు వినాలి కదా భార్య అంటే. అలాగే భార్య సమస్యను అర్థం చేసుకోవాలి భర్త. భార్య కోరికలను పూర్తి చేయాలి భర్త. కానీ మన భర్త మన కోరికలు నెరవేరుస్తున్నాడు, పూర్తి చేస్తున్నాడు. మనమే మన భర్త యొక్క ఆదేశాలను పాటించడం లేదు, అర్థం చేసుకోవడం లేదు. ఇది సమస్య. ఇంకా గురూజీ ఇక్కడ ఈ అకృత బ్రహ్మలోకం అంటే మనస్సు ఇంద్రియ రహిత అవస్థ అని తీసుకోవాలంటారా? అక్కడ ఏది ఉండదు కదా ఇంకా కృతం అనేది. అకృతం అంటే పంపిత పరమాత్మ అకృతుడు. దానికి ఏ కృతం ఏ పని చేయడు. భగవంతుడు ఏ పని చేయాల్సిన అవసరం ఏ కర్మ చేయడం అంటే సకామ కర్మలు, శుభకర్మలే కావచ్చు. కానీ భగవంతుడు సకామ కర్మ చేయడు కదా. తన కోరిక ఏమి ఉండదు కదా భగవంతుడు చేసే కర్మలకు. తన కామన ఏమి ఉండదు. భగవంతుడు చేసే నిష్కామ కర్మ. అకృతం అంటే ఏ పని చేయకుండా ఉండడం. బ్రహ్మలోకంలో ఆ మోక్షములో ఏ కర్మ ఉండదు. అది అకృత లోకం, ఏ పని లేని లోకం, ఏ బాధ్యత లేని లోకం. అది అందుకే అకృత బ్రహ్మ అన్నారు. బ్రహ్మ అకృతుడు. పరమిత పరమాత్మ యొక్క నామం ఒక నామం అకృత. జీవుడికి కూడా ఆ లోకంలో అదే అవుతుంది కదా గురూజీ, అదే అవస్థ అవుతుంది అకృతమే. ఇది కృతలోకం, అది అకృత లోకం. మనం ఈ శరీరంలో ఉండి పని చేస్తున్నట్టు ఇది కృతలోకం. పని చేయాల్సిందే, తప్పదు. పురుషార్థం చేయాల్సిందే. కానీ అక్కడ ఏది అవసరం లేదు. చేరుకున్నాం కదా, చేరుకున్న తర్వాత ఇంకా పురుషార్థం ఏంటి? ఏ పని లేదు. ఇక పని చేయాల్సిన అవసరం లేదు. అనుకున్నది పూర్తి చేసినాం, చేరుకున్నాం, మోక్షంలో ఉన్నాం. ఇంకేం పని ఉంటుంది? అక్కడ శరీరం ఉంటే కదా, ఇంద్రియాలు ఉంటే కదా పని చేయడానికి. ఏ పని లేదు ఇక అకృత బ్రహ్మలో. ఇంకా నమస్తే గురూజీ, ధన్యవాదాలు. ఇంకెవరైనా ప్రశ్నలు, సందేహాలు? ఈ ఉపనిషత్తు పూర్తి చేసుకున్నాం. ఇందులో 2-3 రోజులు మీకు అవకాశం సందేహాలు అడగడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి మళ్ళీ తిరిగేయండి. ఈ ఉపనిషత్తు చాలా గొప్ప ఉపనిషత్తు. ఇది పెద్ద ఉపనిషత్తు. ఇది అన్నిటికంటే చాలా విషయాలు వచ్చినాయి ఇందులో. గమనించి ఉంటారు, అంత ప్రయోగాత్మకం ఉంది. ఉద్దాలకుడు శ్వేతకేతు చెప్పినప్పుడు మీరు అన్నం తినకుండా ఉండండి, ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండి చెప్పండి అంటాడు. అంటే మనసు ఎలా పనిచేస్తుంది అన్నం లేకుంటే అని చెప్పడానికి. మళ్ళీ అన్నం తినండి అని చెప్పేసి అన్నం తిన తర్వాత ఏం జరుగుతుంది? ఇదంతా కూడా ప్రయోగాత్మకంగా, అంటే ఆచరణాత్మకంగా ఉన్నటువంటి విషయాలు ఇందులో నేర్పించడం జరిగింది. కేవలం మాటలు కాదు, ఆచరణ అనే విషయంలో ఈ ఉపనిషత్తు నుంచి మనం బాగా గ్రహించవలసింది ఆచరణ ద్వారానే లభిస్తుంది అని. ప్రయత్నం చేయండి, ఒకసారి చూసుకోండి. ఓం నమస్తే జీ. సందేహాలు రాసుకొని అడిగే ప్రయత్నం చేయండి. శుభం. ఇంకెవరైనా చెప్పండి. ఓం నమస్తే జీ. ఓం. ఇప్పుడు ఈ అష్టమ ప్రపాఠకంలోని ఏతే బ్రహ్మలోకే తం వా ఏతం దేవా, ఈ శ్లోకము చాలా బాగా హృదయానికి అతుకుంది గురుజీ. ఇక్కడ ఒక పదం ఉంది, కామాన్యస్త మాత్మాన. అది కొద్దిగా ఆ వాక్యం దగ్గర మళ్ళీ ముక్తిని పొందిన తర్వాత కూడా మళ్ళీ కామానత అంటే బ్రహ్మలోకం మీద కామించి ఉండడమా ఏంటది? కొద్దిగా ఇక్కడ ఏ ఖండం అది? అది అష్టమ ప్రపాఠకం గురుజీ, ఖండము ద్వాదశ ఖండం, లాస్ట్ శ్లోకం. చెప్పండి. అది దాన్ని అక్కడ కొద్దిగా విశ్లేషణ చేయండి గురుజీ. కొద్దిగా ఏతద్ బ్రహ్మలోకే తం వా ఏతం దేవా ఆత్మానముపాసతే తస్మాత్ తేషాం సర్వేష లోక ఆత్మా సర్వే కామాః స సర్వాచ్చ లోక మాప్నోతి సర్వాచ్చ కామాన్యస్తమాత్మాన
మను విద్య విజానాతీతి ప్రజాపతి ప్రజాపతి రుచ అని వచ్చింది. రుచ కాదు, ప్రజాపతి ఉవాచ, ప్రజాపతి ఉవాచ, రుచావా రుచ ఉవాచ, ప్రజాపతి. రువాచ. దాన్ని విడదీస్తే ప్రజాపతి ఉవాచ, ప్రజాపతి ఇలా అన్నాడు, ఉపదేశించినాడు, ఇంద్రునికి ఉపదేశించినాడు, బోధించినాడు. ప్రజాపతి ఇంద్రునికి బోధించినాడు. కింద తెలుగు ఉంది కదా, చదవండి, చదవండి, చదవండి. బ్రహ్మలోకము పొందిన ముక్తు పురుషులు ముక్తావస్థయందును సర్వవ్యాపకమగు బ్రహ్మమును ఉపాసించుచుందురు. ఆ బ్రహ్మ ఉపాసన వలన వారు సర్వలోకములను సర్వ కామములను పొందుచుందురు. తమేవ విదిత్వ అతిమృత్యమేతి నాణ్య పంత విద్యతే అయనాయ అను శృతియు ఈ విషయమునే చెప్పుచున్నది అని ప్రజాపతి ఇంద్రునకు బోధించును. ఏమర్థమైంది? అది లోతుగా బాగా విశ్లేషించి మృత్యుమైతే నాణ్య పంథ విద్యతే అనేది మంత్రం. అంటే పరమిత పరమాత్మను తెలుసుకుని మార్గం లేదు, ఇది ఒక మార్గం ఉన్నది. బ్రహ్మలోకంలో ఉన్న తర్వాత అన్ని సుఖాలు లభించినట్టే. సర్వాంశ లోకాంశ ఆత్మవతి సర్వాంశ కామాని అని చెప్పేసి అస్తం ఆత్మనం. కామాని అంటే అన్ని కామాలు కూడా, అన్ని కూడా ఆత్మానం అను విద్య, ఆత్మతోనే మనం తెలుసుకుంటాం. అంటే ఆత్మ ద్వారా మనం విజానాతి అర్థం చేసుకుని ఆ బ్రహ్మలోకం యొక్క ఆనందం, అంటే మోక్షంలో ఉన్న మోక్ష ఆనందాన్ని పొందుతాము. మోక్షానందాన్ని పొందినామంటే అన్ని పొందినట్టే కదా, ఇతర సుఖాలన్నీ పొందినట్టు కదా. ఎవరెస్ట్ ఎక్కినామంటే అన్ని శిఖరాలు ఎక్కినట్టు కదా. ఉన్నత స్థానంలో ఉన్నామంటే మిగతా స్థానంలో అన్ని ఉన్నట్టే కదా. కోటీశ్వరం అయ్యామంటే లక్షాధికారం అయినట్టే కదా. కోట్లు ఉన్నాయంటే లక్షలు ఉన్నట్టు కదా, 1000 ఉన్నట్టు కదా, 100 ఉన్నట్టు కదా కదా. బ్రహ్మలోకం పొందినామంటే అన్ని లోక సర్వాంశ లోకాంశ ఆప్నోతి, అన్ని లోకాలు పొందుతాడు, అన్ని లోకాల సుఖాలు పొందుతాడు అని అర్థం. బ్రహ్మలోకం పొందిన ముక్త పురుషులు అంటే మోక్షం ఉన్నవారు ముక్తావస్థ అయింది. ఏం జరుగుతుంది? సర్వవ్యాపకము బ్రహ్మము ఉపాసిస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఆ బ్రహ్మ ఉపాసన వలన వారు సర్వలోకములను సర్వకామనలను పొందుచుందురు. అన్ని లోకాల సుఖాలను, అన్ని కోరికలను పూర్తిగా చేసుకుంటారు, పూర్ణకామన అవుతారు. అలా మోక్షం లభించిన తర్వాత ఇంకా మిగిలింది ఏముంటుందండి? ఏ కోరికలు ఉండవు, ఏ సుఖాలు అవసరం లేదు, ఏ కోరికలు అవసరం లేదు, అన్ని కోరికలు పూర్తి అయిపోతాయి. బ్రహ్మలోకం లభించింది కదా. ఓం స్థితామయ వరదా వేద మాత ప్రచోదయంత మంత్రం మాట గుర్తు చేసుకోండి. దానికి ఆ మంత్రం యొక్క సారమే, చివరికి ఆ మంత్రం యొక్క సారమే తమేవ విదిత్వాతిమృత్యుమే. అంటే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వాతిమృత్యుమే. విదిత్వ అతిమృత్యుం ఏతి నాణ్య పంథ విద్యతే అయినాయ. వేరే పంథ లేదు, వేరే మార్గం లేదు. మోక్ష మార్గం ఒకటే, వైదిక మార్గం. ఇంకా ధన్యవాదాలు స్వామి. సందులు విడదీసుకుంటే ఆ శబ్దాలు అర్థమవుతాయి. లేకపోతే రువాచ కాదు, అక్కడ ఉవాచ అవుతుంది విడదీసుకుంటే. సందులు విడదీసుకోవడం రావాలి. శుభం. ధన్యవాదాలు. ఎవరైనా ప్రయత్నం చేయండి, సాధన చేసుకోండి, ఉపాసన చేయండి. ముఖ్యంగా అదే మన జీవిత లక్ష్యం, అదే అసలు చేయాల్సినటువంటి కర్తవ్య కర్మ, ముఖ్యమైన కర్తవ్యం అదే, పరమ కర్తవ్యం ఈశ్వరోపాసనయే. మన లక్ష్యం మోక్షమే. మర్చిపోకుండా ప్రయత్నం చేయండి. దానికోసం ప్రయత్నం చేస్తే అన్నీ లభిస్తాయి. ఎవరైతే మోక్షం కోసం ప్రయత్నం చేస్తారో వారికి సుఖాలు, సంతోషాలు, సన్మానాలు అన్నీ లభిస్తాయి, అన్ని సుఖాలు లభిస్తాయి. ఈ రహస్యాన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి. నిజమైనటువంటి సత్య ఈశ్వరోపాసకులు కావాలి, నిజమైన ఉపాసకులు కావాలి. నటన కాదు, ప్రదర్శన కాదు. ప్రదర్శన అనేది ప్రమాదం. ఎవరైతే ప్రదర్శిస్తారో, నటిస్తారో వారికే ప్రమాదం. సమయం వ్యర్థం, జీవితం వ్యర్థం. నమస్తే గురూజీ. చెప్పండి.
నా దగ్గర పుస్తకం లేదు. ఇప్పుడు ఇక్కడ నేను అమెరికాలో ఉన్నాను, పుస్తకం లేదు. కానీ ఇప్పుడు పరమానంద గారు అడిగిన దాని తాత్పర్యం ఏంటంటే, దాంట్లో మోక్ష మోక్షలోకం మోక్షం బ్రహ్మలోకం పొందిన తర్వాత బ్రహ్మను ఉపాసించుచు అని అన్నాడు. బ్రహ్మను ఉపాసిస్తేనే, ఉపాసన మంచి శుద్ధమైతేనే బ్రహ్మలోకం పొందినం కదా స్వామి. అక్కడ ఉపాసించేది ఏముంటది? ఇక ఆనందమే, ఆనందం అనుభవించడమే కదా గురూజీ. అవును. ఇప్పుడు అక్కడ పరమానంద గారు తెలుగులో చదివినప్పుడు బ్రహ్మను ఉపాసన మోక్షలోకం బ్రహ్మలోకం పొందిన తర్వాత బ్రహ్మను ఉపాసించుచు ఆనందం పొందుతున్నాను అన్నాడు. బ్రహ్మను ఉపాసించేది ఏముంటది? ఇక అక్కడ ఆనందమే, ఆనందం పొందడమే. ఉపాసన అంటే అర్థం తెలిసిందా మీకు? ఉపాసన దాని అర్థం ఏంటి? ఉపాసన అర్థం చెప్పండి. మళ్ళీ బ్రహ్మను ప్రార్థించడము, బ్రహ్మను పొందడమే కదా ఉపాసన గురించి. మీరు ఉపాసనకు అర్థం చెప్పండి. దగ్గరలో ఉండడము, బ్రహ్మ దగ్గరలో ఉండడము. దాని అర్థం మోక్షంలో ఎవరు ఉంటారు? ఎక్కడ ఉంటారు? బ్రహ్మకు దగ్గర బ్రహ్మ దగ్గర ఉంటాము. బ్రహ్మ దగ్గర ఉండడం ఉపాసన కదా మరి? ఉపాసించుచు అంటే నాకు అది అనిపించింది అట్లా. మీరు ఉపాసించుచు తెలుగులో ఆయన ఉపాసన తాత్పర్యము బ్రహ్మను ఉపాసించుచు మోక్షం అనుభవిస్తున్నారు అంటే ఆనందం అనుభవిస్తున్నారు అని అన్నాడు ఆయన. ఉపాసించుచు అంటే ఇంకా అక్కడ ఉపాసించుచు అనేది ఏంటి అని. బ్రహ్మోపాసన వలన వారు అని ఉంది స్వామిజీ. బ్రహ్మోపాసన ఎవరు మాట్లాడకండి, చర్చ కాదు ఇప్పుడు, చర్చ మానుకోండి. ఆ పుస్తకం నాది వద్ద కూడా ఉంది, నేను చూసినాను. దాని అర్థం ఏంటి? బ్రహ్మలో మోక్షం పొందిన తర్వాత ఆ ముక్త పురుషుడు ఏం చేస్తారు? ఈశ్వరుని వద్ద ఉంటాడు, ఈశ్వర ఉపాసన జరుగుతుంది కదా. అవును, అంతే. మరి బ్రహ్మలోకంలో కూడా, మోక్షంలో కూడా ఉపాసన ఉంటుంది. ఆత్మ పరమాత్మ వద్ద ఉంటుంది, అది ఉపాసన అవుతుంది కదా. ఉపవసించడం, దగ్గరగా వసించడం, దగ్గరగా నివసించడం, అదే ఉపాసన అవుతుంది కదా. ఇక్కడ స్తుతి మాట లేదు, ప్రార్థన మాట లేదు, ఉపాసన నిరంతరం. మోక్షంలో కూడా ఉపాసన చేయాల్సిందే, అంటే భగవంతు దగ్గర ఉండాల్సిందే కదా. ఉండాల్సిందే. భగవంతుని ఉపవాసం కొరకే కదా, ఉపవసించడం కొరకే కదా, ఉపాసన కొరకే కదా. ఉపాసన ఏంటి? ఆ గుణాలను తీసుకోవడం కొరకు. ఉపాసన ఉద్దేశం గుణాలను తీసుకుంటూ ఉండాలి, భగవంతుని యొక్క గుణాలు మనం నింపుకోవడానికి. ఉపాసన ఏంటి? గుణాలు నిండుతాయి. ఉపాసన ఇప్పుడు నిరంతరం ఉంటుంది, మోక్షం అంటే అయిపోయింది కాదు. ఇప్పుడు ఉపాసన చేయడం లేకపోతే కష్టాలు వస్తున్నాయి, ఉపాసనలో ఉంటే కష్టాలు లేవు కదా. అక్కడ ఉపాసించుచుందురు అని ఉంది శబ్దం. అది పరమానంద గారు చెప్పిన మాట కాదు, నేను చెప్పిన మాట కాదు. కానీ సంస్కృతంలో చూడాలి. అందుకే తెలుగులో అక్కడెక్కడ చూడకుండా సంస్కృతంలో ఉన్న శబ్దాలు ఏంటి అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. సంస్కృతం ప్రయత్నం చేయండి, తెలుగు, హిందీ, ఆ భాష ఈ భాష కాదు. ఇలాంటి విషయాలు ఈ రాష్ట్రాలు తెలియాలంటే అది ఏ భాషలో ఉంది? శాస్త్రంలో సంస్కృతం ఉంది. అప్పుడు ఈ సమస్య ఉండదు. సమస్య వచ్చినప్పుడు మనకి భాష సమస్య. సంస్కృతం శబ్దాలకు అర్థాలు వేరు ఉంటాయి, తెలుగు శబ్దాలు ఉంటాయి, కానీ తెలుగులో అర్థం వేరు, సంస్కృతంలో అర్థం వేరు. ఉపాసన అనగానే మనం మళ్ళీ ఉపాసన ఎందుకు అనిపిస్తుంది? ఎందుకు ఈ ప్రార్థన ఉపాసన అనిపిస్తుంది? అది గురించి అదే నాకు సందేహం వచ్చింది. అదే కానీ అది దాని అర్థం అది కాదు. ఉపాసన అంటేనే అర్థం అది ఉపాసించడమే. ఆత్మ ఎప్పుడు శాశ్వత భర్త కదా పరమాత్మ, పిత మాత కదా, శాశ్వతం కదా. అక్కడే ఉండాలని చూస్తుంది కదా. సర్వవ్యాపకం బ్రహ్మను ఉపాసించుచుందరు ఎవరు? ముక్త పురుషులు. బ్రహ్మలోకం పొందిన ముక్త పురుషులు ముక్తావస్థ ఎందును అంటే అక్కడ కూడా, ముక్తావస్థలో కూడా సర్వవ్యాపకము బ్రహ్మము ఉపాసించుచుందరు. యా ఏతే బ్రహ్మలోకే తం వా ఏతం దేవ ఆత్మానం ఉపాసతే. ఇక్కడ సంస్కృతంలో శబ్దాలు చూసుకోవాలి. ఆత్మానం ఉపాసతే తస్మాత్ తేషాం సర్వే చ లోక ఆత్త ఉంటారు. అంతే, తప్పేమీ లేదు. నమస్తే. సందేహం తీరిందా? ఇంకా లేదు గురించి తీరింది గురించి. ఉపాసన అంటే అర్థం తెలిసి ఉండాలి. మనకు సంస్కృతంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, సంస్కృతం ప్రయత్నం చేయండి. ఈ తెలుగులో, హిందీలో, వేరే భాషల్లో అంత స్పష్టంగా ఉండదు. అది ఏదైనా సంస్కృతమే, మూల శబ్దం యొక్క అర్థం వేరుంటుంది. ప్రయత్నం చేయాలి. ఇంకా
తెలుగులోని స్వామీజీ సర్వ కామనలను పొందుచుందురు అని ఉన్నది. అది నాకు డౌట్ ఉంది. మళ్ళీ కామనలన్నీ పొందుతుండడమా అనేది ఆ డౌట్ క్లారిఫికేషన్ కూడా. ఇదే విషయం ఇంతకుముందు లక్ష్మణ్ గారు కూడా అడిగారు, చెప్పడం జరిగింది, మీరు వినలేదు. ఇదే విషయం, ఇదే సందేహం. జాగ్రత్త వింటే ఎప్పుడో అయిపోయి ఉంటాయి ఇవన్నీ సందేహం. ఎప్పుడు జాగ్రత్త వినరు, సమయం ఇవ్వరు, అక్కడిక్కడ అన్ని పనులు చేసుకుంటూ వింటారు. కళ్ళు మూసుకొని పూర్తిగా శ్రద్ధతో నిండా ఉండి వింటే అన్ని అర్థమవుతాయి. అర్థం కావట్లేదు అంటే సరిగ్గా వినడం లేదు. లేదా ప్రశ్న సందేహాలు ఉన్నప్పుడు ఆ సందర్భంలో కూడా జాగ్రత్త వినండి. ఎవరు ఏ ప్రశ్న అడుగుతున్నారో ఆ ప్రశ్నకు సందేహం, ఆ సందేహానికి సమాధానం ఏమొస్తుంది సరిగ్గా వింటే కూడా తెలుస్తుంది. అవును స్వామీజీ, అవును. ఇది సహజమే, పొరపాటేం కాదు. కానీ సరే మీరు అడగడం అనేది గొప్ప విషయం. జిజ్ఞాస ఉండాలి, అడిగే ప్రయత్నం చేస్తుండాలి, అడుగుతూ ఉండాలి. నిజానికి దానివల్ల స్థిరం అవుతుంది, తప్పేం కాదు. అడగడానికి సిగ్గుపడకండి. ప్రశ్నే, సందేహం సందేహం. అది చిన్న సందేహమా, పెద్ద సందేహమా, పిచ్చి ప్రశ్న, చెత్త ప్రశ్న ఏముండదు. ప్రశ్న అంతే, పిచ్చి ప్రశ్న, చెత్త ప్రశ్న ఏముండదు. అడగడానికి జన్మ వచ్చింది, అడగడానికి. నిజానికి అది గమనించండి. మానవ జన్మ వచ్చింది అడగడానికి, తెలుసుకోవడానికి. అడగడానికి అంటే తెలుసుకోవడానికే కదా. అడగండి, వీలు కాకపోతే రాసి పెట్టుకోండి, వీళ్ళప్పుడు అడగండి. సాధనలో చాలా సందేశాలు తీర్చింది స్వామీజీ ఉపనిషత్తు. ఇన్నోటి వచ్చింది. ఇది చాలా 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 హృదయానికి హత్తుకున్నది. హత్తుకుంటే మీరు హత్తుకోండి, మరి మీ హృదయానికి మీరెందుకు హత్తుకోవట్లేదు? హత్తుకోండి, హత్తుకున్నాను స్వామీజీ. పరమాత్మ హత్తుకోండి. అప్పుడు మీకు అర్థమైనట్టు. పరమాత్మను ఏదైతే అతుక్కుంటారో అతుక్కోండి, అప్పుడు మీకు అర్థమైనట్టు. ప్రయత్నం చేయండి. సమయం లేదు, సమయం ఉందనుకోకండి. ఏ పని లేదు, ఊరికే ఉండకండి. కాలు మీద కాలు వేసుకొని, వేలు మీద వేలు వేసుకొని ఉండకండి. ఏ క్షణమో అశ్వత్థ వృక్షం, ఊర్ధ్వ శాఖ. ఇది రావి చెట్టు. రావి చెట్టు ఎప్పుడు ఉంటుందో? రావి చెట్టు ఉంటుందా? రావి చెట్టు ఉంటుందా, పోతుందా? రావి చెట్టు ఉంటది కానీ ఆకు ఇప్పుడే ఒకసారి రాలిపోదు గురి. అందరూ రావి చెట్టు అంటే అశ్వత్థ వృక్షం కదా, ఆ రావి చెట్టు పడిపోతుంది అనుకుంటారు. రావి చెట్టు అకస్మాత్ ఏం పడిపోదు. అది అల్లటి కానీ కానీ అక్కడ పుల్లలు కూడా అకస్మాత్ ఎండిపోయి అకస్మాత్ పడిపోతాయి. రావి చెట్టు గమనిస్తే పుల్లలు కూడా అకస్మాత్ పడిపోతాయి. అప్పటిదాకా బాగా ఉంటుంది, అకస్మాత్ పడిపోతాయి. కానీ చెట్టు మాత్రం ఉంటుంది. కానీ మన శరీరం అనేది కూడా రావి చెట్టే. ఇది మాత్రం గ్యారంటీ లేదు, ఎప్పుడైనా పడిపోవచ్చు. ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు. రేపటికి ఉంటుందో ఊడుతుందో చెప్పడం కష్టం. అందుకే అంటే ఉండడం, శ్వ అంటే రేపటి, అంటే ఉండదని, రేపటికి ఉండదు. జాగ్రత్త, అశ్వత్థ జాగ్రత్త. ఇంకా ధన్యవాదాలు స్వామీజీ. ఇంకేమైనా సూచనలు ఉన్నాయా? సుజాతమ్మ గారు సూచనలు, వాణిమ్మ గారు, ఇంకెవరైనా సూచనలు ఉన్నాయా? ఉన్నారా సుజాతమ్మ గారు? నమస్తే గురుజీ, ఉన్నాను. చెప్పండి. 21వ తారీఖు ఆదివారము ఇక్కడ లాల్ బజార్ సంఘ భవనం నందు గురు పూజోత్సవము మరియు ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా సత్సంగము, ఈ రెండు కూడా నిర్వర్తించాలని నిర్ణయించడం అయింది గురూజీ. నేను జస్ట్ ఒక మెసేజ్ పెట్టాను. ఆదివారం ఉదయం 10:30కి ప్రారంభమవుతుంది. మన సమూహంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మా ఆహ్వానము, అందరూ రావచ్చు, తప్పకుండా రండి. నేను మళ్ళీ ఇంకొక మెసేజ్ ఈ రోజు మాతాజీతో మాట్లాడి మళ్ళీ వివరంగా పెడతాను గురూజీ. నమస్తే గురూజీ. శుభం. ఇంకేమైనా సూచనలు ఉన్నాయా? ముగించేద్దామా? నమస్తే గురూజీ. చెప్పండి అమ్మా. మీ యొక్క ఫోన్ నెంబరు కొంచెం మీది అది పెట్టండి. అందరూ గురు పౌర్ణానికి కొంత మూల్యాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. మీ దానికి గోశాలకు కూడా ఎంత ఎస్టిమేషన్ అనేది వాణి గారు అడిగారు. దాన్ని బట్టి మనందరం సహకరిస్తామని చెప్పారు. వారి ఆలోచన చాలా బాగుంది. మీరు అది చేసి పెట్టండి గ్రూపులో, దయచేసి పంపిస్తా. ఎస్టిమేషన్ చేయించాలి. సరే,
నెంబర్ అయితే ముందు నెంబర్ పెట్టండి, ఎస్టిమేషన్ ఈ 2 చేయండి మీరు. నెంబర్ పెట్టినట్టున్నారు కదా, పెట్టినారా? దర్శనకాలు పెట్టినట్టున్నారు. పెట్టారు గురూజీ. దర్శనం పెట్టినట్టున్నారు. సరే, నేను చూడలేదు. దర్శనకాలు నేను మళ్ళీ పెడుతున్నాను. దర్శనకాలు ఉంది. ఓం నమస్తే గురూజీ, ధన్యవాదాలు. శుభం. సర్వేభ్యో నమో నమః. ముగించేద్దామా? ఓం శం.